విశ్వ ప్రేమ చేయి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ ఇంట్లో నుండి లాక్కొని వచ్చి ఇలా ప్రేమనైతే బయటకు విసిరేస్తాడు. విసిరేయగానే ఇంతలో అటుగా రామరాజు వస్తాడు. రామరాజు వచ్చి అదంతా చూసి ప్రేమ పడుకోకుండా రామరాజు అయితే ప్రేమని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి విశ్వ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే మావయ్య అంటూ తనైతే అలా అక్కడ నిలబడి ఉంటుంది. ఇక దాంతో రామరాజు విశ్వ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటున్నాడు. రే, ఏం చేస్తున్నావురా? అసలు నీకు సంస్కారం అనేది ఉందా లేదా? నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆడపిల్ల మీద ఇలా చేసుకోవడం ఏంట్రా అని చెప్పి రామరాజు విశ్వాని అడుగుతూ ఉంటాడు. అది వినగానే విశ్వ ఇలా అంటూ ఉంటాడు. రే, అడగడానికి నువ్వెవరు? నా చెల్లెలు, నా ఇష్టం, దాన్ని కొడతాను, చంపుతాను, ఏమైనా చేస్తాను, అడగడానికి నువ్వెవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు విశ్వ. దాంతో అక్కడ ఉన్న రామరాజు ఇలా అంటూ ఉంటాడు. నీ చెల్లెలు ఇది వరకు నీ చెల్లెలు, కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు తను నా ఇంటి కోడలు. నా ఇంటి కోడలు ఏమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు అని చెప్పి రామరాజు విశ్వతో గొడవ పడుతూ ఉంటాడు. ఇంతలో నర్మదా, వేదవతి వీళ్ళైతే బయటకు వచ్చి ఏంటా గొడవ అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక విశ్వ అయితే అయినా నీతో మాటలేంటి, దీన్ని ఇలా ఉంచకూడదు అని చెప్పి విశ్వ అయితే ప్రేమ చెంప పగలగొట్టడానికి ముందుకు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ధీరజ్ కూడా వచ్చి ఇదంతా కూడా చూస్తూ ఉంటాడు. ఇక విశ్వ అయితే ప్రేమ చెంప పగలగొట్టబోతూ ఉంటాడు. ఇంతలో రామరాజు అది అడ్డుకోబోయే లోపే ప్రేమని అడ్డు తప్పించి రామరాజు నిలబెడతాడు. దాంతో విశ్వ రామరాజు చెంప పగలగొడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక విశ్వ చెయ్యి అయితే రామరాజు చెంపకు తగలటంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి భద్రావతి, సేనాపతి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే చాలా కోపంతో పరిగెత్తుకుంటూ విశ్వ దగ్గరకు అయితే వస్తాడు. ఇక రామరాజు అయితే ఏం మాట్లాడుకున్నా అక్కడే అలా మౌనంగా నిలబడిపోయి ఉంటాడు. అది చూసి ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విశ్వ రామరాజును కొట్టడంతో అందరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.